Namaste people, welcome to our channel. Today's our topic is frequency domain representation in amplitude modulation. మన ప్రీవియస్ వీడియోలోనే టైం డొమైన్ రిప్రజెంటేషన్ అయిపోయింది. సో ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్. మనకి టైం డొమైన్లో వచ్చిన ఈక్వేషన్ అనేది దీంట్లో యూజ్ చేయాలి మనం. సో మనం ఇప్పుడు ఇది ఫ్రీక్వెన్సీ డొమైన్ కాబట్టి ఫస్ట్ ఎస్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ కాస్ 2 fct ప్లస్ ACM/2 cos 2 FC plus FM plus ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేయాలి. అంటే అప్లయింగ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ to the above equation, then we get S of f is equal to AC/2 into del of f plus fc plus del of f minus fc plus del of f minus fc plus fm plus ACM/4 into del of f plus fc minus fm plus del of f minus fc minus fm. మనం ఈ ఈక్వేషన్కి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇప్పుడు డెల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1, మనకి డెల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 రావాలంటే మనం ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి డెల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఇఫ్ డెల్ ఆఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎఫ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్సి రావాలంటే మనకి డెల్ ఆఫ్ ఎఫ్ ప్లస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1 రావాలి. నెక్స్ట్ డెల్ ఆఫ్ ఎఫ్ మైనస్ ఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 1. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి, ఎఫ్ ఈజ్ నాట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్సి. ఇప్పుడు మనం ఈ ఫ్రీక్వెన్సీ డొమైన్ రిప్రజెంటేషన్లో మనం వేవ్ ఫార్మ్స్ ఎట్లా అంటే ఫస్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద మెసేజ్ సిగ్నల్. దిస్ ఈస్ మెసేజ్ సిగ్నల్, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఇట్ ఈస్ యాంప్లిట్యూడ్ AM అండ్ హియర్ AM cos 2 FMT. నెక్స్ట్ వీ హ్యావ్ టు కన్సిడర్ హియర్ క్యారియర్ సిగ్నల్. This is AC, amplitude C of t, AC cos 2 fct. నెక్స్ట్ హియర్ మన అవుట్పుట్ వచ్చేసి ఏంటిదంటే S of t అవుతుంది. S of t ఈజ్ ఈక్వల్ టు ఏంటిది AC ప్లస్ M of t ఇంటూ cos 2 fct. ఫస్ట్ మనం అవుట్పుట్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎన్వలప్ డ్రా చేయాలి. ఎన్వలప్ ఇట్లా డాటెడ్ లైన్స్ డ్రా చేసుకుంటూ పోవాలి. తర్వాత దీంట్లో మనం క్యారియర్ ఫ్రీక్వెన్సీ అనేది డ్రా చేయాలి, క్యారియర్ సిగ్నల్. నెక్స్ట్ ఇక్కడ ఇది హై పీక్ టు పీక్ వోల్టేజ్, ఇది AM, ఇది మైనస్ AM, ఇది మైనస్ AC, ఇది AC. యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ ఫ్రీక్వెన్సీ, amplitude of modulating frequency. Next we have to draw spectrum. మనకి ఈ ఈక్వేషన్లో వచ్చిన కాంపోనెంట్స్ ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఉంటాయి కదా, ఈ కాంపోనెంట్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ స్పెక్ట్రమ్ అనేది డ్రా చేయాలి. ఇక్కడ మనకి ఏంటి ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ACM/4 దెన్ మళ్ళీ AC/2 ఇవన్నీ వీటితోని. ఇక్కడ మనకు వచ్చిన ఈ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను అనేది స్పెక్ట్రమ్ అనేది రాసిన. ఇక్కడ మన ఫ్రీక్వెన్సీ కాంపోనెంట్స్ ఏంటివి FC ప్లస్ FM, FC ప్లస్ FM అవి. నౌ మాడ్యులేషన్ ఇండెక్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ MR మ్యూ. ఫస్ట్ మనం మాడ్యులేటర్ సిగ్నల్ వేవ్ ఫామ్ అనేది తీసుకోవాలి.
A max is equal to AC plus FM. AM. It is first equation. Next, A minimum is equal to AC minus AM. This is second equation. Now by adding both equations, we get adding 1 and 2. Then we get, now here minus AM and plus AM will cancel. Then we get 2AC. Next, AC is equal to A max plus A minimum by 2. Now A max minus A minimum is equal to AC plus AM minus AC minus AM. AC and minus AC will cut. Now we get 2AM. AM is equal to A max minus A minimum by 2. We know that M is equal to AM by AC. Now substitute AC and AM values in the above equation. Then we get A max minus A minimum by A max plus A minimum. I know in percentage, A max minus A minimum by A max plus A minimum into 100. So this is about modulation index. And thank you for watching this video. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.